సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ హ్యాక్ స్టూడియో. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ బగ్ బౌంటీ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. మీరు ఇంకా ఈ వీడియో చూస్తే లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి విషయాలు ఇలాంటి కోర్సెస్ మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే హ్యాక్స్.స్టూడియో. అండ్ ఈ వీడియోలోకి వెళ్తే మనం అసలు బగ్ బౌంటీ అంటే ఏంటి, అంటే బగ్ బౌంటీ ద్వారా మనం ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు, అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి బగ్ బౌంటీలో, ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి బగ్ బౌంటీలో, అండ్ దీని లోపల రోడ్ మ్యాప్ ఏంది ఎలా అనేది ఈ విషయం మొత్తం మనం ఈ వీడియోలో అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ అయితే వాట్ ఈస్ బగ్ బౌండింగ్. Bug bounting is a legal program where companies pay hackers to find security vulnerabilities in their websites, apps and APIs. అంటే ఏం లేదు గైస్, బగ్ బౌంటీ అంటే ఒక లీగల్ ప్రోగ్రామ్. అంటే మనకి ఒక కంపెనీ యొక్క సర్వర్స్ ని మనకి లీగల్ గా యాక్సెస్ ఇస్తారనమాట. హ్యాక్ చేస్తే దాని లోపల ఉన్న vulnerabilities వాళ్ళ వెబ్సైట్లో కానీ, యాప్స్లో కానీ, ఏపీఎస్ అంటే యాప్ ఇంటర్ఫేస్లో కానీ, దీని లోపల ఏమైనా vulnerabilities ఉంటే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు దానికి వాళ్ళు పే చేస్తారనమాట. దీని లోపల ఏంటి, యూ డోంట్ హ్యాక్ ర్యాండమ్లీ, అంటే మనం ర్యాండమ్గా హ్యాక్ చేయం, అంటే ఇల్లీగల్ కూడా కాదు. యూ డోంట్ అటాక్ అన్నోన్ టార్గెట్స్. మనమైతే మొత్తం అన్నోన్ టార్గెట్స్ కానీ అది కానీ ఇది కానీ మనమైతే ఇల్లీగల్గా అయితే చేయం. యూ హ్యాక్ విత్ పర్మిషన్, పర్మిషన్తో చేస్తాం అనమాట. బగ్ బౌంటీ ఈజ్ హ్యాకింగ్ విత్ ఆథరైజేషన్ అండ్ పేమెంట్. బగ్ బౌంటీ అనేది సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు గైస్, ఆథరైజేషన్ అంటే మనం కంపెనీ యొక్క పర్మిషన్ తీసుకొని అండ్ దాని లోపల ఉన్న ఉన్నబిలిటీస్ని కనుక్కొని మనం పేమెంట్ తీసుకోవడం అనమాట. హూ పేస్ ఫర్ బగ్ బౌంటీ, అంటే మనకి బగ్ బౌంటీ చేస్తే మనకి ఎవరు పే చేస్తారు చూడొచ్చు. ఇందులో కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, పేటిఎం, స్విగ్గీ, జొమాటో, గవర్నమెంట్ పోర్టల్స్ అంటే అన్ని కాదు, కొన్ని అందుకే సమ్ అని మెన్షన్ చేసినాం. అండ్ ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి, చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ దే పే బికాస్ హ్యాకర్స్ ఫైండ్ బగ్స్ చీపర్ దెన్ బ్రీచెస్. ఇప్పుడు మనకి బ్రీచెస్ అయితే ఇప్పుడు డేటా బ్రీచెస్ అయితే వాళ్ళకి మనకి పే చేసే దానికంటే 100 times ఎక్కువ లాస్ ఉంటుంది. సో మనకి హ్యాకర్స్ కి పే చేసి బగ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తాను అనమాట. సో రియల్ హ్యాకర్స్ థింక్ డిఫరెంట్లీ దెన్ డెవలపర్స్ కి దొరకనివి కూడా మన హ్యాకర్స్ కి దొరుకుతాయి అనమాట. సో వేర్ బగ్ బౌండీ హ్యాపెన్స్, అంటే ఈ బగ్ బౌండీ మీరు ఎక్కడ సెర్చ్ చేయాలి, మీరు ఎక్కడ దొరుకుతాయి, మీకు ఎలా దొరుకుతాయి, అసలు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే మీరు అసలు ఇది నేర్చుకుంటారు, సరే బగ్ బౌండీ నేర్చుకుంటారు, మీకు ఎక్కడ దొరకాలి ఇవన్నీ. సో ఇక్కడ మనకైతే మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి అనమాట, మన హ్యాకర్స్కి మార్కెట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అండ్ అవి వచ్చేసి హ్యాకర్ వన్ ఏమో బిగినర్ ఫ్రెండ్లీ, అంటే మన బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట హ్యాకర్ వన్. ఇదైతే మన బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బగ్ క్రౌడ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దీని లోపల. ఇంటిగ్రిటీ, ఎస్వి హ్యాక్, ఇవన్నీ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ లైక్ లింక్డ్ఇన్ ఫర్ హ్యాకర్స్. ఇప్పుడు లింక్డ్ఇన్ అని మనకేమో జాబ్ సెర్చింగ్ గురించి, దీని గురించి అయితే లింక్డ్ఇన్ లో అయినా మనం యూజ్ చేస్తామండి. మనం ఎలా యూజ్ చేస్తామో దీని లోపల ఈ ప్లాట్ఫామ్స్ లింక్డ్ఇన్ టైప్ అనమాట. దాని లోపల మనకి బగ్స్ కానీ ఇలా దీని లోపల ఉంటాయి, మేము ఇంత పే చేస్తాం, మీరు కనుక్కున్న బగ్ ని బట్టి మనం ఇంత పే చేస్తాం మేము అని, అలా అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ బగ్స్, అంటే మనకి ఈ బగ్స్ అని ఎన్ని టైప్స్ ఉన్నాయి అసలు మన దీన్ని తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ చూసుకోండి ఇప్పుడు లో సివియారిటీ అంటే లో సెక్యూరిటీ అనమాట. అంటే లో సివియారిటీ మీన్స్ మనకి తక్కువ మనీ తక్కువ రావడం కానీ, అండ్ ఇవన్నీ కొన్ని బేసిక్స్ ఉంటాయి అనమాట. ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్, మిస్సింగ్ హెడర్స్, క్లిక్ జాకింగ్. క్లిక్ జాకింగ్ ఇవన్నీ లో సివియారిటీ కిందికి వస్తాయి. సో ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను రానున్న వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ మన కోర్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తీసుకుంటే మీరు నాకైతే ఇన్స్టాగ్రామ్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీడియం సెవిరిటీ అంటే దీని లోపల మనకి ఇదేమో మనకి ఒక 0 to 50,000 వరకు అయితే ఇది రావచ్చు. ఇది వచ్చేసి అయితే మనకి 50,000 నుంచి 2+ lakhs అంటే 2 lakhs ప్లస్ రావచ్చు, మిడిల్లో రావచ్చు అనమాట. IDOR అంటే ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, ఫైల్ అప్లోడ్ ఇష్యూస్. దీని లోపల హై అండ్ క్రిటికల్ సెవరిటీలో లైక్ మనకి ఒక 5 lakhs నుంచి 10 lakhs పర్ ఒక్కొక్క బగ్కి మీకు 5 to 10 lakhs మిడిల్లో రావచ్చు. దీని లోపల SQL ఇంజెక్షన్ కావచ్చు, అథెంటికేషన్ బైపాస్ కావచ్చు, అకౌంట్ టేక్ ఓవర్ కావచ్చు, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ కావచ్చు. ఇలా
చూడండి మీరు సెవెరిటీ డిసైడ్స్ మనీ. అంటే మనకు దీని లోపల ఉన్న లో, మీడియం, హై దీన్ని బట్టి మనకైతే మనీ అయితే డిసైడ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు హౌ మచ్ యూ కెన్ ఎర్న్ దీని లోపల నేను హానెస్ట్గా చెప్తున్నా guys, చూడండి. బిగినర్ అంటే మీరు నేర్చుకొని ఇప్పుడు బిగినర్గా స్టార్ట్ చేస్తే 0 నుంచి 50,000 వరకు లెర్నింగ్ ఫేజ్లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే మీరు స్టార్ట్ చేస్తే మీకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంటుంది. సో ఇప్పుడు 50,000 నుంచి 3 lakhs వరకు గ్యారంటీ గైస్. 50,000 నుంచి 3 lakhs వరకు. అండ్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే 5+ lakhs పర్ బగ్. ఒక్కొక్క బగ్కి 5 lakhs నుంచి 10 lakhs బిట్వీన్ వస్తాయి guys. ఒక్కొక్క బగ్కి, నాట్ ఒక్క బగ్కి మాత్రమే, అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే బగ్ బౌంటీ ఈ స్కిల్ బేస్, నాట్ సర్టిఫికేట్. మనకి ఈ బగ్ బౌంటీ మీరు చేయడానికి మీకు ఏదో పెద్ద సర్టిఫికేట్స్ సిహెచ్ ఇలా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఇలాంటివి అవసరం లేదు గైస్. మీ స్కిల్ని బట్టి మీరు చేసే పనిని బట్టి మీకైతే మనీ అయితే వస్తుంటుంది గైస్. బగ్ బౌంటీ అనేది ఒక ప్యూర్ స్కిల్ బేస్ మాత్రమే. ఈ సర్టిఫికేషన్ ఇవన్నీ దీంట్లో అయితే మనకి అవసరం లేదు గైస్. అండ్ నెక్స్ట్ మనం అయితే బిగినర్ టు ప్రో చూడొచ్చు మీరు. బిగినర్ టు ప్రో రోడ్ మ్యాప్ స్టెప్ లెర్న్ ఫండమెంటల్స్. అంటే ఇప్పుడు హెచ్టిటిపిఎస్ ఈ వెబ్సైట్స్ ఎలా రన్ అవుతాయి, దాని లోపల అథెంటికేషన్ ఎలా ఉంటాయి, సెషన్స్ ఎలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లెర్న్ అబౌట్ ఉన్నరబిలిటీస్లో టైప్స్ ఉంటాయి గైస్. మనకి ఈ వెబ్సైట్స్లో టైప్స్ ఉంటాయి అనమాట. XSS అటాక్ కావచ్చు, SQL అటాక్ కావచ్చు, IDOR, SRRF, CSRF ఇలా చాలా అటాక్స్ అయితే ఉంటాయి గైస్. ఇవన్నీ గురించి అయితే మీరు నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ ప్రాక్టీస్ ఇల్లీగల్. మన ల్యాబ్స్లో కానీ టెస్ట్ ప్రోగ్రామ్స్, ఓన్ టెస్ట్ యాప్స్ దీని లోపల మీరు ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోవాల్సింది రిపోర్టింగ్. ఈ బగ్స్ మీకు ఒక దాంట్లో మీకు బగ్ దొరికింది అనుకోండి, అది మీకు క్లియర్గా బగ్ రిపోర్ట్ చేయడం రాకపోతే మీకు మనీ రావు గైస్. ఎందుకంటే మీ చూడండి ఇక్కడ రిపోర్టింగ్ స్కిల్ ఈజ్ ఏ మోర్ ఇంపార్టెంట్ హ్యాస్ హ్యాకింగ్ స్కిల్. మనకి హ్యాకింగ్ ఎంత ఇంపార్టెంటో మనం ఇది చేయడానికి, దాంతో పాటు ఈ రిపోర్టింగ్ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మీరు ఇవన్నీ నేర్చుకోవాలి గైస్. మీరు నా త్రూ నేర్చుకోవచ్చు, లేకుంటే బయట కూడా నేర్చుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోండి రిపోర్టింగ్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హ్యాస్ హ్యాకింగ్ స్కిల్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ లీగల్ వార్నింగ్. నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే నెవర్ టెస్ట్ ఏ వెబ్సైట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ స్కోప్. అంటే మనకి ఇలా స్కోప్ అంటే మనకి ప్లాట్ఫామ్స్లో ఇచ్చినా కానీ, లేకుంటే మనం పర్టికులర్ ఆ వెబ్సైట్ త్రూ మనం వెళ్ళినా కానీ మనం ఎప్పుడైనా కూడా ఇల్లీగల్గా అయితే వెళ్ళొద్దు. అన్ఆథరైజ్డ్ టెస్టింగ్ ఈజ్ ఇల్లీగల్. మనం దాని త్రూ మనకు వాళ్ళ పర్మిషన్ లేకుండా దాన్ని టెస్ట్ చేస్తే అది ఇల్లీగల్ కిందకే వెళ్తుంది. అండ్ దిస్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ ప్రొటెక్ట్స్ యూ. మనం ఇప్పుడు లీగల్గా చేస్తే మన మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మనమైతే దాన్ని అయితే మన నుంచి మనకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో మనం లీగల్గా చేస్తున్నాం అనేసి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే అన్నీ మీకు లింక్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి కంటెంట్ మీరు నేర్చుకోవాలనుకున్నా, ఇలాంటి కోర్సెస్ మీరు నేర్చుకోవాలని నన్ను అయితే ఇన్స్టాగ్రామ్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి అయితే hacks.studio. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గైస్.